టీవీ 15 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీన్ లో ఢీకొట్టుకున్న రైళ్లు 26 మంది మృతి. రెండు 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తోందన్న ప్రధాని. టెక్నాలజీతో జీవనం అనే అంశంపై మాట్లాడిన మోదీ. నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్లో విషాదం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎన్ సాత్విక్ ఆత్మహత్య. మరోసారి మోసపోయేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పరువు కోసం ఆసీస్ ఆరాటం. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం భారత్ పోరాటం. మిస్టిక్ థ్రిల్లర్ విరూపాక్ష. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మెగా మల్టీ స్టారర్. ప్రపంచ కుబేరుల జాబితాలో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్న టెస్లా అధిపతి. టాప్ 10లోని ఏకైక భారత వ్యక్తి అంబానీ. మరింత క్షీణించిన అదానీ ర్యాంకింగ్. గ్రీన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఇప్పటి వరకు 26 మంది దుర్మరణం చెందగా 85 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఈ రైలు ప్రమాదం తెస్సా లారిస్సా నగరాల మధ్య ప్యాసింజర్ రైల్, గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి. దీంతో చాలా బోగీలు పట్టాలు తప్పగా మరో బోగీలకు మంటలు అంటుకున్నాయి. ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది మృతదేహాలను వెలికితీయగా 85 మందికి పైగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు సాంకేతికత ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక విప్లవ ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సాంకేతికత అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని, ప్రభుత్వం కూడా అదే దిశగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కొత్త ఆలోచనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనల కోసం టెక్నాలజీతో జీవనం అనే అంశంపై ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్లో మోదీ వ్యాఖ్యలు చేశారు. చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న 40,000కు పైగా సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపామని చెప్పారు. ఆధార్, జన్ధన్ ఖాతా, మొబైల్తో కలిపిన టెక్నాలజీ వల్ల బ్యాంకింగ్ సేవలు అందరికీ చేరువైన విషయాన్ని, కరోనా సమయంలో కోవిన్ పోర్టల్ ఉపయోగపడిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. 5G కృత్రిమ మేధపై ఇటీవల విస్తృత చర్చ జరుగుతోందని, వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు అనేక రంగాల్లో ఇవి మార్పులు తీసుకొస్తాయని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. देश में 75 नए और बड़े प्लांट सिटी बने होते तो आज भारत की तस्वीर कुछ और ही होती। लेकिन अब 21वीं सदी में जिस तरह भारत तेज गति से विकास कर रहा है, आने वाले समय में अनेकों नए शहर ये भारत की अनिवार्यता होने वाली है। ऐसे में भारत में
अर्बन डेवलपमेंट के दो प्रमुख पक्ष हैं। नए शहरों का विकास और पुराने शहरों में पुरानी व्यवस्थाओं का आधुनिकीकरण। इसी विजन को सामने रखते हुए हमारी सरकार ने हर बजट में अर्बन डेवलपमेंट को बहुत महत्व दिया है। इस बजट में अर्बन प्लानिंग के मानकों के लिए 15,000 करोड़ रुपए का इंसेंटिव भी तय किया गया है। मुझे विश्वास है इससे देश में प्लान और व्यवस्थित शहरीकरण की नई शुरुआत होगी, इसे गति मिलेगी। साथियों, आप सभी एक्सपर्ट जानते हैं कि अर्बन डेवलपमेंट में अर्बन प्लानिंग और अर्बन गवर्नेंस दोनों की बहुत बड़ी भूमिका होती है। 4 టెస్టుల సిరీస్లో భారత్ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజారుతుందన్న బెంగే లేదు. కానీ ప్రస్తుతం రోహిత్ సేన ముందు మరో లక్ష్యం ఉంది. అదే జూన్లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పై ఫైనల్లో చోటు. దీన్ని అందుకునేందుకు భారత్ జట్టు కేవలం గెలుపు దూరంలో ఉంది. అందుకే వరుస విజయాల జోష్లో ఉన్న టీమిండియా నేటి నుంచి ఇండోర్ వేదికగా జరిగే 3 టెస్టుల్లోనే నెగ్గి ఆ ముచ్చట తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. వరల్డ్ నెంబర్ 1 జట్టుగా భారత్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా వరుస పరాజయాలతో డీలా పడింది. అటు తమ ప్రధాన ఆయుధమైన స్పిన్తో కంగారులను వణికిస్తూ టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి స్థానిక హోల్కర్ మైదానంలో 3వ టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ దక్కటమే కాదు, WTC ఫైనల్లో చోటుతో పాటు టెస్టుల్లో నెంబర్ 1 ర్యాంకు కూడా వశం చేసుకుంటుంది. అందుకే మరో టెస్టు వరకు వేచి చూడకుండా తమ స్థాయికి తగ్గ ఆట తీరుతో ఈ మ్యాచ్లోనే ఆసీస్పై విరుచుకుపడాలనుకుంటోంది. ఇక ఆసీస్ మాత్రం భారత్లో గెలిచేదెలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటిదాకా కోల్పోయిన 40 వికెట్లలో 32 భారత స్పిన్నర్లే పడగొట్టారు. అందుకే స్పిన్ను ధీటుగా ఎదుర్కొంటే విజయం సులువనే భావనలో ప్రాక్టీస్ సాగించింది. అలాగే కీలక ఆటగాళ్ల గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆసీస్ టీం కెప్టెన్ కమిన్స్ లేకుండానే బరిలోకి దిగబోతోంది. నా పేరు షణ్ముఖ్, నా ఫ్రెండ్ పేరు సాత్విక్. తను నిన్న నైట్ 10:30 ఆ టైంలో తను సూసైడ్ చేసుకొని క్లాస్ రూమ్లో చనిపోయాడు. దీనికి ముఖ్య కారణం తన మీద పెట్టిన ఒత్తిడి, అలాగే మార్క్స్ ఎక్కువ రావాలని అనే ఒక కాన్సెప్ట్ తోటి అతన్ని ఎంత అంటే అంత హింసకి గురి చేశారు. అలాగే తను కూడా మధ్య కొంచెం డిప్రెషన్గా, అలాగే మాతో కొంచెం దూరంగా ఉంటున్నాడు. దీని అంతటికి కారణం కాలేజ్ పెట్టే ఒత్తిడి వల్ల. మమ్మీ కాలేజ్ తిడుతున్నాడు అంటే పార్లమెంట్ ఒకరు అనుకోకు నీ అంతలో నాకులు కనుక సంపాదించుకున్నా కానీ వచ్చి అడిగితే కూడా ఇంత రెస్పాన్స్ కాలేజ్ గురించి ఏం చెప్పాడు మీకు? కడుపులో పెట్టి తంతారంటే సార్ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారంట. ఒక్క నిమిషం, మీ మమ్మీ మాట్లాడుతుంది కదా. పొద్దున 4 గంటలకు కాలేజ్ కాల్ చెప్పి స్టూడెంట్స్ పవర్ వీళ్ళు ఫ్రెండ్స్ ఆగిర్రు. మొత్తం కాలేజ్ క్యాంపస్ కాల్ అయిందన్న. నాకు స్టూడెంట్ లోపలికి వెళ్తే నాకు వాడు పైనుంచి వేగి ఉంది వెళ్ళిపోండి లేకపోతే తీసి ఇచ్చేసామని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. వాడు నరేష్ అనే వ్యక్తి పట్టుకుంటే పారిపోయాడు అన్న. వాడు హాస్టల్ ఇన్ఛార్జ్ అంటే మొత్తం వాడు పట్టుకుంటే పారిపోయాడు. ఇదన్న వ్యవస్థ. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు.
కానీ మీరు నా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే క్షమించి వాళ్ళు మంచి దారిలో తీసుకురావాలి. వాళ్ళు కూడా ఉపాధ్యాయుల పని అది. ఏం సార్ మా పిల్లగాడే పోయినాక ఇంకేంటి సార్ ఇదంతా? పిల్లగాడైతే క్లియర్గా నైట్ వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు ఎవరు రెస్పాన్స్ లేదు. బాబు ఇట్లా మా ఫ్రెండ్ కనిపించట్లేడని మా వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ చెప్తే కూడా వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీ సార్. వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. ఒక 10 minutes ఒక 15 minutes తాళాలు కూడా తీయలేరు. 10 గంటలకల్లా ఒక్క నిమిషం నెక్స్ట్ 10 బావుకి ఇష్యూ అయింది సార్. 10 గంటల క్లాస్ అయిపోయిందంట. మా సాయిధరం తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ విరూపాక్ష శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత, ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ నేడు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అగ్ర హీరో పవన్ కళ్యాణ్ మంగళవారం టీజర్ను వీక్షించారు. నిర్మాత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి టీజర్ బాగా నచ్చింది. విజువల్స్, బీజిఎం అన్ని బాగున్నాయని ప్రశంసించారు. సాయిధరం తేజ్ నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రం ఇదే. ఆయన పాత్ర కొత్త పంథాలో ఉంటుంది అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ శ్యామ్ దత్ సైనుద్దీన్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగల, సంగీతం అజనీష్ లోక్నాథ్. టెస్లా, ట్విట్టర్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల అధిపతి ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 28 నాటికి మస్క్ వ్యక్తిగత ఆస్తి మరో $698 కోట్ల మేర పెరిగి $18,700 కోట్ల ఎగబాకింది. దాంతో ఆయన బెర్నార్డ్ అర్నోను వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. గడిచిన కొన్ని రోజుల్లో టెస్లా షేర్లు భారీగా పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. ఈ ఏడాదిలో అప్పటి వరకు మస్క్ ఆస్తి $5,010 కోట్ల పెరిగింది. కాగా లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీ గ్రూప్ LVMH యజమాని బెర్నార్డ్ అర్నో $18,500 కోట్ల సంపదతో రిచ్ లిస్ట్లో 2వ స్థానానికి పరిమితమయ్యారు. అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ $11,700 కోట్ల, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ $11,400 కోట్ల, బెర్క్షైర్ హ్యాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ $10,600 కోట్ల వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాప్ 10లోని ఏకైక భారత వ్యక్తి. $8,110 కోట్ల నెట్వర్త్తో ఆయన 10వ స్థానంలో ఉన్నారు. కాగా హిండెన్బర్గ్ నివేదిక దెబ్బకు భారీగా సంపద కోల్పోయిన గౌతమ్ అదానీ 32వ స్థానానికి జారుకున్నారు. ఆయన ఆస్తి మరో $218 కోట్ల మేర తగ్గి $3,770 కోట్ల పడిపోయింది. ఈ ఏడాదిలో అత్యధిక సంపద నష్టపోయిన బిలియనీర్ అదానీయే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆయన $8,280 కోట్ల ఆస్తి కోల్పోయారు. కేసీఆర్కు తెలంగాణ ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు. మరోసారి అవకాశం ఇచ్చి మోసపోయేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్రలో భాగంగా మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని కాసింపల్లి గ్రామం నుంచి భూపాలపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర్యం కోసం 10 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు దేశానికి కంప్యూటర్లను పరిచయం చేశారు. ఆయన కూడా దేశ సేవలో ప్రాణాలు విడిచారు. వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం కోసం, ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశంతో ఈ నెల 6న మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించాను. కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటుంది. కాంగ్రెస్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మెచ్చి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నారని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నాడు జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన గడ్డం ప్రభుదాసు, గూగులోతు కృష్ణానాయక్, బత్తుల వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో రెండవ రోజు రసవత్తరంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు. ఆందోళ్ నియోజకవర్గం అల్లాదుర్గ మండలం గడిపెద్దాపూర్ వద్ద నేషనల్ హైవే 161 జాతీయ రహదారిపై అతివేగంతో వస్తున్న కారు బైక్ ఢీకొనడం జరిగింది. బైక్ పైన వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రామ్సన్పల్లి తండా చెందిన లంబాడి గోపాల్ వయస్సు 32 తన వ్యవసాయ పొలం చేసుకుంటూ వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెప్పారు. గాయాలపై అయిన గోపాల్ను అల్లాదుర్గు ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బంది గాయాల పాలైన గోపాల్ను అంబులెన్స్లో జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి కార్మిక నగర్లో ఈరోజు ఉదయం భరత్ వయసు 34 ఆర్టీసీ మెకానిక్ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయారు. ఈ మధ్యకాలంలోనే అతని భార్య కూడా చనిపోవడాన్ని జీర్ణించుకోలేక చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ ఎస్ఐ నాగరాజు వారి టీంతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఏరియా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వచ్చి భౌతిక గాయాన్ని సందర్శించి సానుభూతి వ్యక్తపరిచారు. బాపట్ల పట్టణంలోని మూర్తి రక్షణానగర్లో ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి మరియు బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణమూర్తి, బాపట్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోకి రాఘవారెడ్డి, బాపట్ల పట్టణ యూత్ అధ్యక్షులు చింతల రాజశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. కొల్లూరులో ఈరోజు ఉదయం వైఎస్ఆర్ పెన్షన్ కానుకను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించిన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ మేరుగ నాగార్జున. ఎల్బీనగర్ జోన్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ సర్కిల్ చిల్కానగర్ డివిజన్లో వీధి కుక్కల బెడద మరియు వాటి నివారణకై చేపడుతున్న చర్యలో భాగంగా ఈరోజు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్, ముదిరాజ్, డీసీ అరుణకుమారి మరియు డాక్టర్ జివ్యా నాయక్, వెటర్నరీ ఆఫీసర్ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో చిల్కానగర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మరియు పలు కాలనీలో కాలనీ అసోసియేషన్ సభ్యులకు వివిధ సూచనలు చేయడం జరిగింది. కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఒకటో వీధి కుక్కలను చూసి పరిగెత్తడం, నిద్రిస్తున్న కుక్కలను ఆహారం తింటున్న, నీరు తాగుతున్న పిల్లలతో ఉన్న తల్లి కుక్కలను తరిమి కొట్టడం వంటి పనులు చేయకూడదు. వీధి కుక్కల తోక లాగటం, కట్టెలు రాళ్లతో కొట్టడం, కళ్ళల్లోకి దీర్ఘంగా చూడటం లాంటివి చేయటం వలన కుక్క కాటుకు గురయ్యే అవకాశం ఉంది. మిగిలిన ఆహార పదార్థాలు మరియు మాంసపు వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయటం వలన వీధి కుక్కలు గుంపులుగా జమయ్యే అవకాశాలున్నాయి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి ఇంతవరకు సార్ ప్రవీణ్ గారు చెప్పిన విధంగా అందరూ పాటించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎవరు కుక్క కాటుకు బారి పడకుండా ఉంటారని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ఇంటి పక్కన మనము
వాటర్ తప్పకుండా డైలీ పెట్టాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి. ఒక్కోసారి మనకు వీలు కాకపోయినా వాళ్ళైనా పెడుతూ ఉంటారు. మరి పడుకున్న కుక్కల్ని మీరు రాళ్ళు కొట్టి లేపడము అట్లాంటివన్నీ చేయకండి. ఎందుకంటే వెళ్తూ రోడ్డు పైన అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనం ఆల్ ఆఫ్ ఏ సడన్ పిల్లలందరికీ చెప్పడం వల్ల వాళ్ళకి ఒక 50% or 70% ఎంత అర్థమైనా కూడా మీరు కూడా రెగ్యులర్ గా పిల్లలకి క్లాసెస్లలో ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కుక్కలతో అని చెప్పేసి కొంచెం ఈ సమ్మర్ అయ్యేంత వరకు కొంచెం రెగ్యులర్ గా పిల్లలకి మీరు వాచ్ చేస్తూ ఉండండి. కొంచెం పిల్లలకు కూడా క్లియర్ కట్ గా చెప్తా ఉండండి, కుక్కల దూరం ఉండండి నాన్న, కుక్కల తొలికి వెళ్ళొద్దని చెప్పేసి. పిల్లలు మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీ ప్రధానంగా మీరందరూ కూడా ఖచ్చితంగా నీళ్లు తొట్టి అవన్నీ జాగ్రత్తగా పెట్టేటట్టు ఏర్పాటు చేయండి. మీ ఇంట్లో దగ్గర చిన్న పప్పీస్, స్పెషల్ గా ఇప్పుడు మేడం చెప్పినట్టు చిన్న పప్పీస్ అక్కడ కనపడితే మీరేం చేస్తారు, ఆ పప్పీస్ దగ్గర కురికెళ్ళి ఆ పప్పీస్ ని పట్టుకోవడము, దాంతో ఏదో ఆడటం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దాని తల్లి అక్కడే ఉంటది, మీరేదో దాన్ని పట్టుకోవడానికో కొట్టడానికో మరి ఇంకేదో చేస్తున్నారన్న ఆలోచనతోటి ఆ పెద్ద కుక్క వచ్చి మిమ్మల్ని కట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా పప్పీస్ దగ్గరికి పోవద్దు. ఓకేనా? మీ ఇంట్లో కుక్కల్ని బయటకు వదలనీయకండి, ఇంట్లో కుక్కల్ని బయట కుక్కలతో తిరగనియొద్దు. మీ కుక్కలు ఇంట్లో ఉన్న వాటితోటి మీరు సేఫ్ గా ఇంట్లోనే ఉండాలి. స్కూల్కి వస్తూ పోయేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? పిల్లలు ప్యాంప్లెట్స్ అందరు పైకి పెట్టండి. ఒకసారి ఇట్లా అందరికి ప్యాంప్లెట్స్ వచ్చినాయో లేదో అందరు పైకి పెట్టాలి. బాబు ఇటు నుంచి ఫోటో తీయండి, ఇక్కడ సైడ్ నుంచి దిస్ సైడ్ మధ్యలో. ఓకేనా? మీరు అందరూ అట్నే పట్టుకొని నిల్చోండి. ఇది అయిపోగానే అందరు లోపలికి వెళ్ళిపోదురు. సార్ కూడా ఇప్పుడు స్కూల్లో ఒక తొట్టి పెట్టడానికి, స్కూల్ బయట ఒక తొట్టి పెడతాము. ఆ తొట్టిలో రెగ్యులర్ గా నీళ్లు ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ గారిది, టీచర్. నవీన్ హత్య కేసులో కీలక పురోగతిని పోలీసులు సాధించారు. హరిహర కృష్ణ, నవీన్ ఇద్దరు స్నేహితులు. అయితే ఇద్దరు స్నేహితులతో ఒకరికి తెలియకుండా మరొకరితో యువతి ప్రేమాయణం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. యువతి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. తొలుత నవీన్తో ప్రేమాయణం నడిపిన యువతి ఆ విషయాన్ని హరికృష్ణ వద్ద దాచి అతనితో ప్రేమాయణం నడిపింది. కొన్నాళ్ల తర్వాత నవీన్ను పక్కన పెట్టి హరికృష్ణకు దగ్గరైంది. అయితే ఈ విషయం నవీన్కు తెలియకపోవడంతో పదే కాల్స్ చేయటం, మెసేజ్లు పంపటం వంటివి చేసేవాడు. కాగా హరికృష్ణతో యువతి ఉన్న సమయంలో నవీన్ నుంచి పదే మెసేజ్లు రావడంతో అతనిలో అనుమానం రేకెత్తింది. నవీన్ బతికి ఉంటే ఎప్పటికైనా ఇబ్బందేనని, ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందనే అక్కసుతోనే హత్యకు హరికృష్ణ స్కెచ్ గీశాడు. అబ్దుల్లాపూర్ మెట్ పూర్తిగా తెలిసిన ప్రాంతం కావడంతో నవీన్ను హత్య చేసేందుకు అదే సరైన ప్లేస్ అని హరికృష్ణ భావించాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్లో ఢీకొట్టుకున్న రైళ్లు, 26 మంది మృతి. (2047) కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తోందన్న ప్రధాని. టెక్నాలజీతో జీవనం అనే అంశంపై మాట్లాడిన మోదీ. నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్లో విషాదం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎన్ సాత్విక్ ఆత్మహత్య. మరోసారి మోసపోయేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పరువు కోసం ఆసీస్ ఆరాటం. WTC ఫైనల్ బెర్త్ కోసం భారత్ పోరాటం. మిస్టిక్ థ్రిల్లర్ విరూపాక్ష. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మెగా మల్టీ స్టారర్. ప్రపంచ కుబేరుల జాబితాలో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్న టెస్లా అధిపతి. టాప్ 10లోని ఏకైక భారత వ్యక్తి అంబానీ. మరింత క్షీణించిన అదానీ ర్యాంకింగ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.